ఈ రోజు ఉదయం ధర్మశాలలో హనుమాన్ చాలీసా పారాయణం అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పారాయణంలో మన హిందూ భక్తులు అలాగే హనుమత్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి హనుమంతుడు. గురు శిష్యుల పరంపర ఈరోజు చూస్తున్నాం. రాముని కంటే ఎక్కువ గుళ్ళు ఎవరికి ఉన్నాయి ఈ భారతదేశంలో? హనుమంతుడికి. ఇంత విలువనిస్తుంది మన సంస్కృతి. రాముని యొక్క కుమారుడు లవకుశునికి ఎక్కడైనా గుడి చూసిరా? కుటుంబ పరంపర చూడదు భారతదేశంలో సంస్కృతి. ఒక భక్తునికి ఇచ్చే విలువ ఈరోజు మనము ఈ భారతదేశంలో చూస్తూ ఉన్నాం. అదే రాముని కంటే ఎక్కువ కూడా హనుమంతునికి గుళ్ళు పెట్టి పూజిస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ చాలీసా రాసినటువంటి వ్యక్తి తులసీదాస్ గారు. ఆయనను అక్బర్ బంధిస్తాడు. నువ్వు రామాయణం ప్రచారం చేస్తున్నావంట, ఈ సంగతి ఏందని బంధించి లోపలేసి, సరే చూస్తా హనుమంతుడు అని అంటున్నావు కదా, ఆయననే వచ్చి నిన్ను రక్షించాలి, అప్పటిదాకా నువ్వు ఇక్కడనే చెరసాలలో ఉండు అని ఆయనను బంధించి ఒక దాంట్లో స్థానం ఇస్తాడు. ఆయన అప్పుడు రచించిన హనుమాన్ చాలీసా.